శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఐఐఎంసిలో మనకు నాన్ టీచింగ్ పోస్టులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మాత్రం మనకు జనవరి 12 వరకు ఇచ్చారు, 2026. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో మనకు పోస్టుల సంఖ్య 51 ఉన్నాయి. ఈ 51 పోస్టులలో సెక్షన్ ఆఫీసర్, వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెషనల్, అసిస్టెంట్ జూనియర్ ప్రోగ్రామ్, ఇక్కడ వివిధ విభాగాల్లో ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ కళాశాల నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ, మాస్టర్ డిగ్రీ కానీ, ఏదైనా డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్రాంచ్ బీటెక్ కానీ, బీఈ కానీ, లేదా ఎంసీఏ కానీ, ఎంఎస్సీ కానీ కంప్యూటర్ సైన్స్లో ఉత్తీర్ణత సాధించాలి. ఉద్యోగ అనుభవం తప్పనిసరి. గరిష్ట వ్యయ పరిమితి ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. నిబంధన ప్రకారం అయితే మనకు రిజర్వ్ వర్గాలకు కూడా వయో పరిమితిలో కూడా సడలింపు ఉంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు గ్రూప్ ఏ పోస్టులకు మనకు ఓబీసీలకు, జనరల్ ఓబీసీలకు 1500, ఎస్సీ ఎస్టీ మహిళలకు, పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్లకు 750. గ్రూప్ బి పోస్టులకు అలాగుంది. గ్రూప్ సి పోస్టులకు ఇది ఇక్కడ లాస్ట్ డేట్ మాత్రం జనవరి 12. సెలక్షన్ ప్రాసెస్ గ్రూప్ ఏ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ బి పోస్టులకు కూడా రాత పరీక్ష ఫిల్ చేస్తుంటాయి. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. పూర్తి వివరాలు చూసుకోవచ్చు. అదేవిధంగా నేటి నుంచి టెట్ హాల్ టికెట్, టీజీ టెట్ హాల్ టికెట్ మరి జనవరి 3 నుంచి 20 వరకు ఎగ్జామ్స్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్ నిర్వహణకు నిరీక్షణకు తెరపడింది. మరి శనివారం ఉదయం 11 గంటల తర్వాత వెబ్సైట్లో హాల్ టికెట్లను మరి అందుబాటులో ఉంచనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు మరి స్కూల్ ఎడ్యుకేషన్ .telengaana.gov.in వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 3 తారీఖు నుంచి 20 తారీఖు వరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో టెట్ పరీక్షలు జరుగుతాయి కాబట్టి మరి కాగా జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 12, 20 తేదీల్లో 15 సెషన్లో పరీక్షలు ఉంటాయి కాబట్టి నిర్వహిస్తారు. రోజు 2 షిఫ్ట్లలో ఎగ్జామ్లు ఉంటాయి. మొదటి షిఫ్ట్ మాత్రం 9 గంటల నుంచి 11:30 వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు కొనసాగుతాయి. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ను వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు సూచించారు. టెట్కు మొత్తం 2,37,754 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దీనిలో పేపర్ 2కు 1,52,216 మంది, పేపర్ 1కి అయితే 85,538 మంది దరఖాస్తు చేస్తారు. కాబట్టి వీరిలో మనకు 71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీలో సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు అని మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరి ట్రాఫిక్ సూపర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి డిసెంబర్ 30 నుంచి అప్లికేషన్ స్వీకరణ ప్రారంభమవుతుంది. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మాత్రం జనవరి 20 వరకు. ఖాళీల సంఖ్య 198 ఉన్నాయి. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 84 ఉన్నాయి. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 114 ఉన్నాయి. మొత్తం వివిధ విభాగాలలో ఎక్కడెక్కడ ఏ జోన్లో ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెకానికల్ సూపర్వైజర్ ఇక్కడ ఏ జోన్లో ఉన్నాయి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా ఉంటుంది. వయో పరిమితి కూడా మనకు 18 ఏళ్ళు కనీస వయసు ఇచ్చారు. అప్లికేషన్ ప్రారంభం మాత్రం డిసెంబర్ 30. అప్లికేషన్ ఫీజు మాత్రము తెలంగాణ లోకల్ ఎస్సీ ఎస్టీలకు 400, ఇతరులకు అయితే 800. లాస్ట్ డేట్ మాత్రం జనవరి 20, 2026. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా కూడా మనకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టులో కూడా వివరాలు కనీస అర్హతలు ఇవ్వడం జరిగింది. జనవరిగా చూసుకోవచ్చు.
అదేవిధంగా నోటిఫికేషన్ మరి ఫ్యాకల్టీ ఉద్యోగాలు భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో మరి ఎయిమ్స్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలకు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులు 77 ఉన్నాయి. చివరి తేదీ మాత్రం జనవరి 1, 2000. అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్‌లో కూడా పోస్టులున్నాయి. కేరళలోని భారత ప్రభుత్వ మినీరత్న షెడ్యూల్ సంస్థ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వర్క్‌మెన్ కేటగిరీలో కూడా వివిధ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. కాబట్టి మొత్తం పోస్టుల సంఖ్య 132 ఉంది. మరి దరఖాస్తు రుసుము కూడా 700. దరఖాస్తు చివరి తేదీ జనవరి 12 వరకు ఉంది. చూసుకోండి. అదేవిధంగా ఐసీఎస్ఐఎల్‌లో సైన్స్ గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ న్యూఢిల్లీలో ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాధికరణ సైన్స్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్ట్ సంఖ్య 8 ఉన్నాయి. చూసుకోండి. దరఖాస్తు రుసుము 590. ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సినది జనవరి 2. దరఖాస్తు చేసేవారు ఇదివరకే నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి నేడు ఈరోజు మనకు చివరి తేదీ ఉన్నటువంటి కొన్ని నోటిఫికేషన్ వివరాలున్నాయి. కాబట్టి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో సీనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఈరోజు చివరి తేదీ కాబట్టి దీన్ని బీఈ, బీటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉన్న పని అనుభవం ఉన్న అర్హులు. రంగారాయ మెడికల్ కాలేజీలో కూడా కాకినాడలో 34 పోస్టులు. డిగ్రీ, బీఎస్సీ, డిప్లొమా, ఇంటర్, 10థ్‌లో ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఇది చూసుకోవచ్చు. అదేవిధంగా మన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు బ్రిక్ ఎన్ఏబిఐలో మనకు వాకిన్ ఇంటర్వ్యూ. బ్రిక్ నేషనల్ అగ్రి ఫుడ్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్లో మనకు జేఆర్ఎఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఏజర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి 12 పోస్టులు ఉన్నాయి. డెబ్యూట్ కూడా ఇవ్వడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ మనకి జనవరి 8లో సెలక్షన్ ప్రాసెస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాబట్టి ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి. వెబ్సైట్ అడ్రస్ పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు రాష్ట్రీయ ప్రేరణ ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి రాష్ట్రీయ ప్రేరణ స్థల్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101 జయంతికి పురస్కరించి ప్రధాని నరేంద్ర మోదీ లక్నోలో జాతీయ స్మారక కేంద్రం రాష్ట్రీయ ప్రేరణ స్థల్ జాతికి అంకితం చేశారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతి నదీ తీరంలో 65 ఎకరాల విస్తీర్ణంలో రూపాయలు 230 కోట్ల ఖర్చుతో రాష్ట్రీయ ప్రేరణ స్థలం నిర్మించారు. ఒకప్పుడు చెత్త డంపింగ్‌గా యాడ్‌గా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా ఇక రాష్ట్ర పర్యాటక కేంద్రంగా మార్చారు. కాబట్టి ఇక్కడ మియావాకీ పద్ధతిలో 50,000 చెట్లను కూడా పెంచి పచ్చదనాన్ని నింపారు. ఈ స్మారక కేంద్రంలో జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఏకాత్మ మానవతా సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 65 అడుగుల ఎత్తు కలిగినటువంటి కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఇది మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి K4 అణుక్షిపణి ప్రయోగం సక్సెస్. అత్యంత భారీ ఉపగ్రహం బ్లూ బర్డ్ ఇది మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మనకు రీసెంట్లీ మరి అంతరిక్షంలోకి పంపించింది. కాబట్టి ఇక్కడ వీటి వివరాలు చూసుకోవచ్చు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రవేశాల సందడి వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటికి నుంచి ప్రవేశాలు టీచర్లకు యాజమాన్యాల అడ్మిషన్ల టార్గెట్లు ఇది ఒక ప్రైవేటు పెద్ద దోపిడిగా కనిపిస్తుంది. ప్రైవేట్ టీచర్లపై మెడపైన అడ్మిషన్ల కత్తి ఈ విధంగా ఇది సొమ్ము చేసుకున్నాయి. తల్లిదండ్రుల ఆరాటాన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి యాజమాన్యాలు ఇది. అదేవిధంగా విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా మనం చూస్తుంటే రైల్వేలో 311 ఖాళీలు. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 311 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ పోస్టులు సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఉంది. కాబట్టి హిందీ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, పీపీ సర్టిఫికేట్ అసిస్టెంట్ ఉన్నారు. చూసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ మాత్రం జనవరి 29 వరకు చివరి తేదీ. అదేవిధంగా మనకి ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు పొందవచ్చు. ఎన్సీఈఆర్టీలో మన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 173 ఉన్నాయి. ఎస్సీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజర్, ఏఈ, ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటింగ్, అదేవిధంగా మనకు ఇంజనీరింగ్ సంబంధించి తదితర పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో చివరి తేదీ మాత్రం దరఖాస్తు చేసుకోవాలి జనవరి 16 వరకు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగి చూసుకోవచ్చు. అదేవిధంగా ఎంఓఐఎల్ లిమిటెడ్లో కూడా ప్రభుత్వ సంస్థ
ఎంఓ ఐఎల్‌లో లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మనకి మొత్తం ఖాళీలు మాత్రం 67 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ పోస్టులు మాత్రం గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి వివిధ విభాగాలలో పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని చూడండి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మాత్రం జనవరి 20. వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పూర్తి వివరాలు. ముఖ్యంగా ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం నా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మరి మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.